2024లో మీరు ఎవరు కావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే కావాలనుకుంటా. ఎందుకంటే జగన్ పాలన వేస్ట్. ఎందుకంటారా, ఆవిడ ఒక మీతో ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేశారా? ఓ జనరల్ పబ్లిక్తో ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మన తెలుగు మీడియాకైతే అసలు పట్టించుకోండి, ఇంగ్లీష్ మీడియాలో పట్టించుకో. మనకేం లాభం? మన మీడియాకి వచ్చి ఎదురుకొని వచ్చి సమాధానం చెప్పాలండి, అప్పుడు వాడు దమ్మున్న సీఎం అనిపించి. ఇప్పుడైనా వేస్ట్ చేయము. మళ్ళీ వస్తాడు, వచ్చినప్పుడు ఇక శారదపీఠంగా వస్తాడు, మొత్తం పరదాలు కప్పుకుని వెళ్తాడు, మొత్తం ఇక్కడ అన్న షాపులు అన్నీ మూసేస్తాడు. ఇంకేం సీఎం అంటే పబ్లిక్లో అందరూ ఓపెన్గా వెళ్తేనే బాగుంటాయి. ఇదే వేస్ట్ చేయము. ఇదైతే మారిపోవాలి. చంద్రబాబు నాయుడు వస్తే జాబ్ వస్తాయి, బాబు రావాలి, జాబ్ రావాలి, అంతే. వీడైతే వేస్ట్ క్యాండిడేట్, తీసేయడం బెటర్. ఎందుకంటే మేము చార్టెడ్ అకౌంట్ కూడా మేము చెప్తున్నాం, వాడి వల్ల ఒక బిజినెస్ కూడా రావడంలా. మా ఇంతకుముందు బాగానే వ్యాట్ జిఎస్టీ వచ్చేది, ఇప్పుడు అసలు బిజినెస్ ఏం లేదు, జీరో. అసలు మర్చిపోవడం బెటర్. వీడికి మర్చిపోయి మొత్తం ఉన్నదంతా దోచేసుకుంటున్నాడు. అది ఊరికి ఏం పెట్టుబడి పెట్టలేదు. ఒక కంపెనీ చెప్పమానంటే పలానా కంపెనీ మేము పెట్టామని, ఇప్పుడు చంద్రబాబు పలానా కంపెనీ చెప్తారు, ప్రూఫ్ చెప్తున్నారు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి అన్ని సమాధానం చెప్తారు. వీళ్ళు సమాధానం చెప్తున్నాడా? పలానా జాబ్ ఇచ్చాను, పలానా కంపెనీ పెట్టాను, కంపెనీ ఎంత ఇన్కమ్ వచ్చింది చెప్తున్నాడు ఎప్పుడైనా? మన ఐటీ శాఖ మంత్రి ఎప్పుడు కూడా కియా అంటూ ఉంటారు. ఆడు గుడ్డు పెడతాడు, అది పొదగదు, చేయదు, అవదు. ఆడు గుడ్డు పెడితే అవుతుంది ఒకవేళ, ఆడైతే గుడ్డు పెట్టలేడు. అది వేస్ట్. ఆ గుడ్డు మినిస్టర్ సమాధానం చెప్పలేకపోతారు. వాళ్ళేం చేస్తారు? ఆడికే ట్రోలింగ్ ఎక్కువ అవుతుంది. అది సోషల్ మీడియాలో చూస్తారు కదా, ఎక్కువ ట్రోలింగ్ ఆవిడకి వస్తాయి. వీళ్ళు అది మిగతా వాళ్ళు బూతులు మాట్లాడతారు, ఇంకేమైనా మాట్లాడతారేంటి వాళ్ళు? అది అసలు బాగోలేదండి. అన్ని ధరలు పెరిగిపోయి, ఏమంటే కేంద్రం అంతే రాష్ట్రం అంటారు, రాష్ట్రం అంతే కేంద్రం అంటారు. అసలు పరిపాలన అయితే బాగోలేదండి. 2024లో మీ ఓటు ఎవరికి? మేమైతే గ్లాస్కి వేద్దాం చూస్తాను. ఈసారి పవన్ కళ్యాణ్కి వేద్దాం చూస్తానండి. మా నియోజకవర్గం మట్టుకి, మా నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అంటున్నారు కాబట్టి ఈసారి ప్రభుత్వం మారాలా, కొత్త ప్రభుత్వం వస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. అభివృద్ధి అయితే జరగలేదండి. రోడ్లు బాగోలేవు, కాలాలు లేవు. డబ్బులు పంచినంత మాత్రాన అవ్వదు కదండి. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలామంది పథకాలు కూడా కొంతమందికి అవ్వలేదు. అందువల్ల ఈసారి ప్రభుత్వం మార్చాలని చూస్తాను. 2024లో సీఎం ఎవరు అవుతారంటారు? ఇద్దరు పొత్తు మీద మరి ఇద్దరు చంద్రబాబు నాయుడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి 2.5 ఉంటే బాగుంటుందని అనుకుంటాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ కూడా చూడకండి. కొత్త అవకాశం పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఇవ్వాలి. ఎందుకంటే జనాల గురించి పోరాడుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఒకసారి అవకాశం ఇవ్వాలండి. అతను కూడా ఎలా చేస్తాడని కూడా చూడాలి కదా మనం. జగన్ ఒక్క అవకాశం అన్నారు, జగన్ గారికి ఇచ్చాము. చంద్రబాబుకి 14 సంవత్సరాల ముందు చేశారు. ఇప్పుడు కూడా ఇద్దరు పొత్తు అంటారు కాబట్టి చెరుకో 2.5 ఏళ్ళు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట రాష్ట్రానికి. అందుకని ఇప్పుడు జగన్ గారిని చూసాం కాబట్టి, చంద్రబాబు కింద చూసాం కాబట్టి ఈసారి పవన్ కూడా చూడాలా. అతను కూడా సరిగ్గా చేయలేదు అనుకోండి, అతను కూడా దించేస్తామాట. మేము అది లెక్క అనమాట. ప్రజలతో పెట్టుకుని ఎవరైనా సరే ప్రజలకు ఏం చేయలేదనుకోండి, ఎవరైనా దీపోవాల్సిందే. అది జగన్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. కానీ అయితే ప్రభుత్వం అనేది ఏది బాగోలేదు అసలు. ప్రజల నెత్తి మీద భారం పడుతుంది తప్ప, వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళే గెలిచి ఉంటారు తప్ప, మా సామాన్య ప్రజలకంటే మటుకు ఏమీ ఒరిగింది ఏమీ లేదండి.